వ్యూ మాత్రం ఉంది ఇడికెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుగుదామా. ఈరోజు మనం నాగార్జునసాగర్ డ్యామ్ కాడికి పోతున్నాం. సూర్యకి డ్యామ్ గేట్లు ఓపెన్ చేసారు కదా, మస్తు ఉంటుంది వ్యూ మాత్రం. ఆడ పక్కనే వాటర్ ఫాల్స్ ఉంటాయి, రూట్ కూడా బాగుంటుంది, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. నల్గొండ జిల్లాలో నల్గొండ ప్రజలకి నాగార్జునసాగర్ గేట్లు ఓపెన్ చేస్తే అసలు పోకుండా అయితే ఎవరు ఉండరు. మనం ఇవాళ పోతున్నాం. మాది కూడా నల్గొండ జిల్లానే, నకరేకల్ గ్రామం మాది. ఇదికెళ్ళి పోతున్నాం. అన్నవాళ్ళు వస్తుర్రు. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర రావండి ఆయన. ఇంకా వచ్చినాక చూద్దాం ఎట్లుంటుందో. ఇక లెట్స్ గో. ఇప్పుడే అన్న వాళ్ళు వచ్చారు. ఇంకా సిఎన్జి పెట్టించుకొని స్టార్ట్ అయ్యాం. ఇంకా స్టార్ట్ అయినా ఇప్పుడే. ఈరోజు మా ఊర్లో బోనాల పండుగలు, అందుకని ట్రిప్ వేసినాం కదా. మా అన్న స్పాన్సర్ అన్నదే కారు. దగ్గరికి వచ్చినాం. ఇంకా మనం 70 కిలోమీటర్లు ఉంది ఇంకా నాగార్జునసాగర్. ఇది తెలుసుగా నల్గొండ వాళ్ళందరికీ అది తెలిసి ఉంటుంది. ఇది సాయంత్రం కాగానే పైకి పోయి కపుల్స్ అందరు పైన కూర్చుంటారు. దీన్నే పానగల్ అంటారు, పానగల్ కట్ట. ఇంకా అదే పానగల్ కట్ట రైట్ సైడ్ కనిపిస్తుంది ఉదయ సముద్రం ప్రాజెక్ట్. చలో మళ్ళా అది దానికి వచ్చినాము. అలేలా తినా ఇప్పుడే. ఇంకా మా అన్నోళ్ళు తీసుకొని తీసుకుంటారు. అన్నా ఎంత ఒకటి 30 ఒకటి. దగ్గరికి వచ్చినాం మనం నాగార్జునసాగర్. ఇంకా రైట్ సైడ్ కనపడేది బ్యాక్ వాటర్, నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్. ఇది రైట్ సైడ్ కనిపించేదేమో డ్యాము, అవతల సైడ్ డ్యాము. ఇప్పుడే నాగార్జునసాగర్లో దిగినాం. నా ముందు గేట్లు ఉన్నాయి, గేట్లోకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. వాటర్ పాల కూడా అర్థం కావట్లేదు, అంత వైట్గా వస్తున్నాయి. అసలు నాకు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి అసలు మాత్రం. ఇప్పుడే లోపలికి పవర్ ప్లాంట్ గేట్ లోపలికి వచ్చినాం. లోపలికి రానికి పోలీసు వాళ్ళతోటి దమ్దమ్ అయింది. ఇప్పుడే ఇడకెళ్ళి వ్యూ ఇంకా మస్తు ఉంది. ముందలో చూపిస్తాం మీకు. ఇది నాగార్జునసాగర్ పవర్ హౌస్ బాగుంది లోపల, కానీ లోపలికి రానికే దమ్దమ్ అయింది పోలీసు వాళ్ళతోటి. ఎట్లా అయినా వచ్చినా. ఇంకా ఈ పవర్ హౌస్ లోపల ఏదో వైబ్ కొడుతుంది. ఇక్కడ గ్రీనరీ, లెఫ్ట్ సైడ్లో వాటర్, పక్కన టెంపుల్ బాగుంది. లోపల ఎట్లుంటుందో మరి. లోపలికి అయితే మనకి ఎంట్రీ లేదు. మొత్తం కరెంట్ సప్లై అవుతుంది అనుకుంటారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి. ఏంది నీళ్ళ పాల అర్థం కావట్లేదు అన్న. పైన చూడు ఒకసారి, మేఘాలలో చూడు ఎట్లున్నాయో. ఆ నీళ్ళు ఆ మేఘాలు కలిసిపోయినాయి. ఇంకా నిజం చెప్తున్నా, మీరు ఒకసారి ఇక్కడికి రండి, మీకు ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది. పక్కా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇంత దూరం వచ్చినాం కానీ దబ్బాబా 4 ఫోటోలు 2 వీడియోలు తీసుకుంటాం నేను మా అన్న కలిసి. ఇక్కడ సాగర్ దగ్గర డ్యామ్స్ దగ్గరికి పోతుంటే మీకు దారిలో కనిపిస్తాయి ఇట్లాంటి వాటర్ ఫాల్స్ చిన్న చిన్నవి. చెట్ల నుంచి వస్తాయి. అసలు ఎంత ప్యూరిఫై అయ్యి ఎంత ఫ్రెష్గా వస్తున్నాయంటే మీ ప్యూరిఫైయర్ కూడా పనికిరాదు, అంత ఫ్రెష్గా వస్తున్నాయి. ఆ ఆకులో నుంచి వస్తున్నాయి ఏమండి వాటర్. ప్యూర్ ఉన్నాయి, ఫ్రెష్ ఉన్నాయి. అందరు ఇవే వాడుతున్నారు ఇక్కడ. మీరు కూడా వస్తే ఒకసారి చూడండి, మిస్ కాకండి, బాగుంది. ఇది అదే ముందర కనబడేది అది బార్డర్ బ్రిడ్జ్. అటు పోతే ఆంధ్ర, ఇటు పోతే తెలంగాణ. హైట్, చాలా హైట్ మీద ఉంది బ్రిడ్జ్. అయితే దూకితే కథమే. ఇంకా ఇది కృష్ణా వాటర్, అంటే సాగర్ వాటర్ కానీ కృష్ణాకి పోతున్నాయి. ఇక్కడికి వెళ్ళి వ్యూ కూడా సెక్సీగా ఉంది.
ఇది ఎత్తిపోతల కాడికి పోతుంటే మధ్యలో చెక్ పోస్టులు 2-3 చెక్ పోస్టులు కలుగుతాయి. రోడ్డు వ్యూ బాగుంది. ఇక్కడ చెక్ పోస్టుల దగ్గర 20 రూపీస్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు మీకు. అదే ఇంకా చక్కగా పోతే మాచర్ల అని వదిలే వస్తుంది. ఇంకా నుంచి చాలామంది తెలంగాణకు వస్తారు బతుకు తెరువు కోసం. ఇప్పుడే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కాడికి వచ్చినాం. సౌండ్ వస్తుంది వాటర్. ఓ అనిపిస్తుంది లైట్గా. కిందికి పోతే ఎట్లా అని పడుతుంది మరి చూడాలి. అడిగా చూపిస్తా పారి. చలో. వాటర్ ఫాల్స్ చాలా దూరం నుంచి కనిపిస్తుంది కానీ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. చాలా పురాతనమైన టెంపుల్ అనుకుంటా. అసలు స్ట్రక్చర్ కూడా బాగుంది. మొత్తం రాళ్ళ మధ్యలో ఉంది. వచ్చేస్తే ఇక్కడ దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిగేటప్పుడు మానే దిగినా కానీ ఎక్కడప్పుడు గుద్దవాలిపోతుంది. నేనన్నా ఎట్లా అట్లా ఎక్కినా కానీ మా అన్నోళ్ళు అయితే మధ్యలో నిలబడ్డారు. 2-3 సార్లు ఆగిరు మధ్యలో. సరే మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి షేర్ అండ్ లైక్ చేస్తారని నమ్ముతున్నాను. నెక్స్ట్ వీడియో దీనికంటే బెటర్గా చేద్దానికి ట్రై చేస్తాను. ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్లో పెడతాం, మెన్షన్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.